పిల్లలకి 2500 ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, ఇచ్చిండా అమ్మా? ఇయ్యలే ఏమైంది? ఇయ్యలే అన్న. ఇప్పుడు కొన్ని పథకాలు అని చెప్పిండు కదా, మీకు పథకాలు 100 రోజులు రావంగానే అన్ని అమలు చేస్తా అని మీతోటి ఓట్లు వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. వచ్చినాయి మరి పథకాలన్నీ? అన్ని రాలే. ఏమేమి వచ్చినాయి పథకాలు? హ్యాపీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఫ్రీగా అన్నాడు, అదే ఫ్రీగానే ఉంది. జీరో బిల్ వస్తా ఉన్నదా? ఓకే. మళ్ళీ ఏమో బస్సు ఫ్రీగా అని అన్నాడు, బస్సు ఫ్రీగా నడుస్తుంది, బస్సు ఫ్రీగానే వస్తుంది. మరి ఇస్తాడో ఇయ్యడో మరి అది కూడా మరి మేము మొన్న ఎత్తుకొని వచ్చినాం. మరి 10 మందికి 10 మనిషికి లక్ష ఇస్తానని చెప్పిండు కదా, అలా 10 లక్షలకు అప్పు మిత్తి లేకుండా ఇస్తానని చెప్పిండు. మరి నిన్నైతే మేము ఎత్తుకొచ్చినాం, మరి మిత్తి వేస్తాడో మరి ఏందో మరి ఏది ఇంకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుగా వచ్చినప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, కానీ దానికి ఇప్పుడు మిత్తి కట్టించుకుంటున్నా. మళ్ళీ మేము మిత్తి వేస్తాడో ఏం చేస్తాడో మరి ఇంకా విశ్వాసం ఏం చెప్పలే. ఇక మొన్న ఎత్తుకొచ్చిన 10 లక్షలు ఈ నెలకు పోయి ఇక డబ్బులు కట్టినప్పుడు ఇక మాకు ఏ సంగతి అంటే మిత్తి కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తా అని చెప్తా చెప్తా అంటుండు. మరి అది మరి మరి ఈ 10 లక్షలకు ఈ మహిళల పైసలు మిత్తిలో కూడా ఇస్తేనే ఓకే. అదే మిత్తి పైసలు మరి ప్రతి నెలకు వడ్డీ పడుతుంది అని అంటే ఇక మాకు ఇచ్చేది ఏం సుఖం ఉంది, ఇక మాకే డబల్ మిత్తి పడుతుంది. బస్సు పథకాన్ని ఒకటి అన్నాడు, ఎట్లుందమ్మా బస్సు? ఇయ్యలే ఇంకా కొట్టుకొని చుట్టుకొని ఇచ్చిండు కానీ మరి 2500 ఇయ్యలే. ఈ ఒక మహిళల పైసలు కూడా ఈ పైసలు మిత్తిలో కూడా ఇస్తానని చెప్పిండు కదా, ఈ నెలకు పోయి డబ్బులు కడతాం ఇక అప్పుడు ఇక మాకు మరి వేసేది ఏంది అప్పుడు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఫ్రీ పథకం అని ఒకటి బస్సు పెట్టిండు, కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే, ఫ్రీ ఉన్నది అది కరెక్టే, కానీ వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది బస్సులో? కొట్టుకుంటారు తిట్టుకుంటారు సార్, కొట్టుకుంటారు తిట్టుకుంటారు. ఇక ఎటు చెప్పినా కూడా మనకు అంటే ఇక మొగలు కూడా ఈ ఆడల మీద కూడా సీరియస్ అవుతారు. ఏమేం చేసుకొచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి? ఇంకేం లేదు, ఇంతే ఇక అంతేమంది. కానీ మాకు ఏం సహకారం చేయాలి. ఒక గ్యాస్ బుడ్డికి 500 అన్నాడు, 500 పండే పడతలేదు. ఒక గ్యాస్ కు 1000 రూపాయలు 1200 పడుతూనే ఉన్నాయి. గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది గ్యాస్ ఫ్రీ? ముదిరినారు మా కష్టం వచ్చిన సార్ ఎట్లా ఏదో ఒకటి చేసి నీళ్ళు లేకనే మరి నీళ్ళు లేవు, కాలువలు లేవు, వర్షాలు కూడా లేవు. కాలువనే అయ్యాలా ఇక 10 సార్లు కొలుచుకోపోతున్నారు, కాలువనే చూపించాలి. ఇంకా ఇక్కడ నుంచి పడుతుంది చెరు నందాపురం చెరు కానీ కాలువ జాడ తీస్తున్నారు, చూపించనే చూపించలేరు. నీళ్ళు లేకనే ఇంత ఇబ్బంది. ఇదేంది ఎండకపోతుంది కాని రావట్లేదు సార్. ఈ నారు ఇప్పుడు 2 నెలలు నారు, ఇది 2 నెలలు నారు ఇది. ఇప్పుడు ఇప్పుడు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది, మంచిగా వచ్చింది, వర్షం గిట్ట మంచిగా ఉంది అని అంటున్నారు జనం. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏందమ్మా మరి? పింఛన్ కూడా 2,00,000 ఇస్తుండ ఆయన రేవంత్ రెడ్డి. 4,000 ఇస్తా అని చెప్పిండు. 4,000 ఇస్తా అని చెప్పిండు. నేను గెలిస్తే 4,000 ఇస్తా, పింఛన్ 4,000 ఇస్తా, ఇవన్నీ చేస్తా అని అన్నాడు. 4,000 లేదు, ఏం లేదు, అదే 2,000 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చిన పైసలే వస్తున్నాయి, అయ్యే పైసలు వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న పంటధనం ఇప్పుడు లేదు, రైతు లేదు. ఇప్పుడు మీకు నెలకు 2 నెలలకు 3 నెలలకు ఎకరన్నర పొలం పెడుతున్నాయి. 2 మళ్ళీ తడిపి దున్ని నాటేస్తున్నాం. నీళ్లు లేక సస్తున్నాం మేము రైతులు, నీళ్ళు లేక సస్తున్నాం. మరి ఆయన గెలిచి మమ్మల్ని ఏం చేసిండో ఏం చేయలే, అసలే చేయలే మమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు అన్ని చేసినామని చెప్తా ఉన్నారు కదా, మరి చేయలే, మాకు అస్సలే చేయలే. మరి ఏమేమి వచ్చినాయి మీకు? నాకేం రాలేదు. నాకు పింఛన్ 4,000 ఇస్తాడు, 2,000 వస్తున్నాయి. ఒక కరెంట్ బిల్లు మాపోయింది. ఇయ్యలే, రాలే, అవి కూడా రాలే, అవి కూడా రాలే, ఏమి ఇయ్యలేదు సార్. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపిస్తా ఉన్నదా? మాకు మంచిగా అనిపిస్తలేదు, మాకేం మంచిగా అనిపిస్తలేదు. కేసీఆర్ పోయిండు, కాలం మాకు సహాయకాలం లేదు. పట్టకాయలం తిరిగి లోన్ ఇస్తాం, మాఫీ చేపిస్తానంటే అది ఒకటి 3 మారం కరెక్ట్ చేసిండు. ఇక కథ ఏం చేయలే అన్న, ఏం కనిపిస్తలేదు మాకు, అసలే కనిపిస్తలేదు.